ఇస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు కాలేజీల నిర్లక్ష్యంతో గాల్లో కలుస్తున్న విద్యార్థుల ప్రాణాలు కార్పొరేట్ కాలేజీల నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు బలి కావాలి? చదువుల ఒడిలో వేధింపులు ఒత్తిళ్లు ఎందుకు? మార్కులు ర్యాంకుల కోసం మర యంత్రాలుగా మారుతున్న విద్యార్థులు చర్యలు తీసుకోవాల్సిన సర్కార్ చోద్యం చూస్తున్నది ఎందుకు? అప్పులు చేసి పస్తులుండి పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రుల కడుపు కోతకు కారణమవుతున్నదెవరు? ప్రభుత్వ యంత్రాంగం ఇంటర్ బోర్డ్ కాలేజీల జేబు సంస్థగా మారిందా? రాష్ట్రంలో విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలు దేనికి సంకేతం? అసలు విద్యార్థుల మరణాలకు బాధ్యులెవరు? కారణమేంటి? విద్యార్థులు చనిపోతున్నారా? చంపేస్తున్నామా? ఆత్మహత్యల్ని ఆపేదెలా? వెల్కమ్ టు అమా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు డిబేట్ పాయింట్లో ప్రధానంగా కార్పొరేట్ సంస్థలు చేపట్టి ఎంతోమంది విద్యార్థులు బలైపోతున్నారు. ఎంతో కళాశాలలో దాదాపు గత 20 రోజుల నుంచి పోల్చుకుంటే దాదాపు ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ మనం కళ్ళారా చూస్తున్నాం. సో ఇదే ఈరోజు మన డిబేట్ పాయింట్గా పెట్టుకోవడం జరిగింది. మనతో పాటుగా ఓయూ జేఏసీ నేత శ్రీకాంత్ ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే డిఎఫ్ఐకి సంబంధించినటువంటి నేత జావేద్ కూడా మనతో ఉన్నారు. సో మరికొందరు నేతలు కూడా మధ్యలో జాయిన్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రీతితో మొదలైనటువంటి యుద్ధం అని చెప్పుకోవాలి. అంతకుముందుకు సంధ్య అనేటువంటి అమ్మాయి కూడా ఫిర్యాద్ కూడా ఆ ప్రాంతంలో మృతి చెందినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే కార్పొరేట్ కళాశాలలో శ్రీ చైతన్య నారాయణ లాంటి కళాశాలలో ఎంతోమంది విద్యార్థులు బలైపోతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అయితే దేనివల్ల వీళ్ళు మృతి చెందుతున్నారు? ఒకటి ర్యాగింగ్ వల్ల కొన్ని చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మరొక వైపు ఉపాధ్యాయుల వేధింపుల వల్ల మరికొందరు చనిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. కొందరు మెంటల్ టెన్షన్స్ని భరించలేక చనిపోతున్నటువంటి విద్యార్థులు కూడా చాలా మంది కనబడుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, గడిచిన 20 రోజులలో 6 ఆత్మహత్యలు. ఎందుకోసం, దేనికోసం? ఇదే ఈరోజు మన డిబేట్ పాయింట్. సో ముందుగా జావేద్తో మొదలుపెడదాం. జావేద్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మీరు క్లియర్గా చూస్తున్నారు. గడిచిన 20 రోజులలో కేవలం 20 days ఇన్ ఫిబ్రవరి, ఈ ఫిబ్రవరి మంత్లో దాదాపుగా కూడా 6 విద్యార్థులను మనం కోల్పోయాము. సో ప్రీతిది ఇరు రాష్ట్రాలలో సంచలనంగా మారినటువంటి సిచ్యువేషను. సో మరోవైపు దాసరి హర్ష నిజామాబాద్లో మృతి చెందాడు. మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అబ్బాయి. అదేవిధంగా మనం చూసుకుంటే ఫిర్యాద్గూడలో సంధ్య. మళ్ళీ నిన్న చూసుకుంటే శ్రీ చైతన్య నారాయణ శ్రీ చైతన్య కాలేజ్కి సంబంధించి శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థి, నర్సింగ్ విద్యార్థి కావచ్చు, ఆయన అబ్బాయి సాత్విక్ అనేటువంటి అబ్బాయి మృతి చెందినటువంటి ఘటన కావచ్చు. ఇలా అనేక ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు, దేనికి, దీని వెనుకున్నటువంటి మతలబ్ ఏంటి? కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలలో చదివేటువంటి విద్యార్థులే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? నమస్తే అండి అందరికీ. ముందుగా ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థలు అయినటువంటి చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో తల్లిదండ్రులు ఏదైతే చేర్పిస్తున్నారో మనం చదువులు కొనట్లేదు, అక్కడ చావులను కొంటున్నాం అని చెప్పేసి మనం తల్లిదండ్రులకి చెప్పాల్సిన ఒకటి. ఎందుకంటే మన లక్షల రూపాయలు మనం వెచ్చించి అక్కడ పిల్లలకి చదువులు మనం చేర్పిస్తున్నాము, అక్కడ చదువులు చెప్పట్లేరు. కేవలం ఫీజుల కోసం, వాళ్ళొక వ్యాపారం కోసం కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎడ్యుకేషన్ ఇప్పించిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ముందుగా ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం కానీ అక్కడ ఆంధ్ర ప్రభుత్వం కానీ చైతన్య నారాయణ కాలేజీల పైన, స్కూళ్ళ పైన నియంత్రణ చేయాలి, మూసివేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకటి, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఓన్లీ ఒక పెద్ద వ్యాపారం. మనం చూసేటప్పుడు ప్రతి సంవత్సరము ఫీజుల సమస్యలో ఒకటి విపరీతంగా ఉన్న సమయంలో కూడా దాంతోపాటు చివరిలో మన ఇయర్ ఎండింగ్లో పిల్లలు మానసికంగా ఒత్తిడితో పాటు ఫీజుల వేధింపుల వల్ల కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మన నెల్లూరులో జరిగింది, తిరుపతిలో జరిగింది, మన పెద్దాజిగూడలో జరిగింది, ఈరోజు నర్సింగ్లో జరిగింది, రేపు ఉండే అవకాశం ఉన్నాయి. వెంటనే ప్రభుత్వం స్పందించి నారాయణ చైతన్య కాలేజీల పైన చర్యలు తీసుకోవాలి, గుర్తింపు రద్దు చేయాలి, చైతన్య విద్యా సంస్థలని మూసివేయాలని చెప్పేసి మేము ప్రయోగిస్తున్నాము. తక్షణమే ప్రభుత్వం కూడా కఠినంగా చర్యలు, సాత్విక్ అనే అబ్బాయిని అక్కడ టార్చర్ చేసినటువంటి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పైన క్రిమినల్ కేసులు పెట్టాలి, ముందుగా బిఏన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.
చూపండి, ఇప్పుడు గత 20 రోజుల నుంచి మనం పోల్చుకుంటే 20 రోజులలోనే సో ఆల్మోస్ట్ ఆల్ 6 విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకున్నటువంటి సిచ్యువేషన్, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతుంది. క్లాసు రూములే ఉరితాలు అవుతున్నాయా అన్నటువంటి సిచ్యువేషన్స్ని తలపిస్తున్నాయి. ఒకే నెలలో ఇంత విద్యార్థుల మృతికి సంబంధించి సో మీ వర్షన్ ఏంటి? కార్పొరేట్ కాలేజ్ అనేటువంటి చైతన్య నారాయణ గురించి మాట్లాడుకుంటే మానసికంగా ఏదైతే విద్యార్థి ఆ యొక్క వాతావరణాన్ని అందించాలి, దాని తగ్గట్టు సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి. అవి ఏవి ఏర్పాటు చేసుకోకుండా ఈరోజు ఒక చిన్న కుటీరం లాగా ఏర్పాటు చేసుకొని జైలు లాగా ఈరోజు పెద్ద పెద్ద భవనాలు కట్టి ఒక ఇరుకు గదుల్లో వీళ్ళందరినీ విద్యార్థులను చెప్తా ఉన్నారు. కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినటువంటి చర్యల వల్ల ఈరోజు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యాశాఖ అధికారులు, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ యొక్క స్కూళ్ళు కాలేజీలు నడుస్తాయి. మీరు చూడండి, మనం ఏదైనా ప్రైవేట్ స్కూల్ లేదా గవర్నమెంట్ స్కూల్ కట్టాలంటే కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. అదే కార్పొరేట్ కాలేజ్ కావాలి. ముఖ్యంగా చైనా ఏదైతే కరోనాలో చైనా ఎట్లా విధించిందో ఈరోజు తెలంగాణలో కార్పొరేట్లో చైనా అంటే చైతన్య నారాయణ. నిజం చెప్తాను, వాళ్ళే పెట్టుకున్నారు, వాళ్ళ పేరునే నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ చైనా వైరస్ ఈరోజు విద్యార్థులని అంటువ్యాధిలాగా కరోనా వైరస్ కన్నా డేంజర్గా ఈరోజు పిల్లలని చంపుతా ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క పేరెంట్స్ మెదడులో ఏదైతే అభూత కల్పన సృష్టిస్తా ఉన్నారో 1, 2, 3, 4 అని చెప్పేసి ఈ యొక్క మభ్య ప్రకటనలు ఈరోజు పెట్టి పేరెంట్స్ మదిలో ఆ యొక్క బ్రెయిన్లో ఇక్కడ చదివితే మా పిల్లవాడు ర్యాంకులు వస్తాయి, వాన్ ఫోటో కూడా టీవీలో వస్తాయి, పేపర్లో వస్తాయి అని చెప్పేసి ఒక ఆశతో పేరెంట్స్ సైకాలజీని క్యాచ్ చేసుకొని ఈరోజు మార్కెటింగ్గా విద్యని వ్యాపారం చేస్తూ ఉన్నాం. మన రాజ్యాంగంలో విద్యని వ్యాపారం చేయదు, కానీ ఈరోజు అధికారుల యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, మంత్రుల యొక్క అండదండల వల్ల ఈరోజు చైతన్య నారాయణ తిష్ట వేసి రాబందుల్లాగా ఈ యొక్క పసి పిల్లలని ఈరోజు బలిగొంటా ఉన్నాయి. వీటికి ఈ యొక్క ఆత్మహత్య జరుగుతున్నా అంటే ఎక్కడ సైకాలజీ స్టూడెంట్ ఉన్నారు, లేదా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతా, విశాలమైనటువంటి గ్రౌండ్స్ ఉన్నాయా, ఫైర్ సేఫ్టీ ఉన్నదా, ఇవన్నీ ఏమీ లేకుండా ఈ విద్యార్థుల ప్రాణాలని చైతన్య నారాయణ ఇండైరెక్ట్ గా చావుల కారణమవుతుంది. ముఖ్యంగా ఈరోజు ఏ యొక్క లేనటువంటి అధ్యాపకులు ఈరోజు బోధన చేస్తూ ఉన్నారు. జేఎల్గా, డిఎల్గా, ఇంటర్ చదివినోడు, బీటెక్ డిస్కంటిన్యూ చేసినోడు, వీళ్ళందరూ కూడా ఐఐటి సిఓ ప్రోగ్రామ్స్ లో వీళ్ళందరూ కూడా జేఎల్గా ఉండి, ఇన్ఛార్జ్ గా ఉండి, క్యాంపస్ గా ఉండి వీళ్ళందరూ కూడా పిల్లలని మానసికంగా వేధిస్తూ డబ్బులు ఇచ్చినోకి ఈరోజు రికార్డ్స్ వేయడము, ప్రాక్టికల్స్ మార్క్స్ వేయడం, ఇట్లా ఇవంతా వ్యాపారంగా కేంద్రంగా జరుగుతున్నాయి. పిల్లల మధ్యలో కూడా డివైడ్ అండ్ రూల్ పాలసీ తెచ్చి నాకు ఎవడు సబాబుగా ఉంటాడు, నాకు ఎవడు చేయగొడతాడు, నా మాట ఎవడు వింటాడు అని చెప్పేసి ఈ పిల్లలకి మధ్యలో డివైడ్ అండ్ రూల్ తెచ్చి ఈ పిల్లలని 10 మందిలో అవమానిస్తా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినాం, ఆచార్య అనే ఒక గురువు పేరులో ఆచార్య ఉంది, కానీ వాడు చేసేవన్నీ అరాచకాలే ఉన్నాయి. ఆ 10 మందిలో ఆ పిల్లవాడిని సాత్విక్ని మెడల మీద కొడుతా ఉన్నాడు. వాడిని బిడ్డను కొడితే ఊరుకుంటాడా? వాడిని ఫస్ట్ శిక్షించి జైలు వేయాలి, అటెంప్ట్ మర్డర్ తీసుకుని వాడిని వేయాలి. అసలు వాడు ఆచార్య కాదు, వాడు రాక్షసుడు. ఈ రోజు పసిపిల్లవాడి ప్రాణం పోయింది. కారణం ఈరోజు ఆచార్య లాంటి మూర్ఖుల వల్లే ఈరోజు చైతన్య నారాయణ మీద ప్రభుత్వం కట్టడి ఏర్పడడం వల్ల ఇలాంటి రాక్షసులు, రౌడీలు తిష్ట వేసి పర్మిషన్ లేకుండా అండి. మొన్న ఒక అంబర్పేట నియోజకవర్గం మా దగ్గరనే ఉంటుంది, అక్కడ ఒక చైతన్య కాలేజీ వెలిసింది. ఇంతకుముందుకు నారాయణ ఉండే, అరే అన్న నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు, దొంగలు మూరు పంచుకుందాం అన్నట్టు ఈరోజు అక్కడ అంబర్పేట నియోజకవర్గంలో చైతన్య కాలేజ్ అని బోర్డు పెట్టేసుకుని వాడడానికి పర్మిషన్ లేదు, ఫైర్ సేఫ్టీ లేదు. మనము వాష్రూమ్ పోయి వచ్చినాం, మేము అక్కడ కంపెనీలు మూసి ప్రవహిస్తూ ఉన్నది. అక్కడే ఆనుకొని 4 ఏళ్ల పసిపిల్లవాడు మరణించినాడు కుక్కల దాడిలో. ఎలాంటి భద్రత లేకపోయినా సరే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి వారిపై నిఘా నేత్రం ఏం పెట్టకుండా ఈరోజు ప్రభుత్వం వారికి అండదండగా పెడుతూ ఈ పిల్లలను చంపుతా ఉన్నారు. పిల్లలని స్వేచ్ఛ వాతావరణంలో చదువు చెప్పాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ అదే అన్నాడు, ఓపెన్ ఎయిర్ ఫ్రీడమ్, ఓపెన్ ఎయిర్ ఎడ్యుకేషన్ ఉండాలని. అవన్నీ ఏమీ లేకుండా పిల్లల పసి ప్రాణాలని, తల్లి పేగులను ఈరోజు మెడల వేసుకొని కోట్లు అనుభవిస్తూ ఉన్నారు. మీరు చూడవచ్చు, మొన్న ఒక డిబేట్లో, మొన్న ఒక ప్రెస్ మీట్ లో ఆయన బిఎస్ రావు వచ్చిండు. నాకు లింగమని అన్నాడు 100 కోట్లు నాకు లాస్ చేసిండని. ఆయన ఆయనకి 100 కోట్లు లాస్ చేసిండు. 100 కోట్ల జనాభాని నడిపించే నాయకుడు అనేటువంటి యువకుడిని ఈరోజు బలి తీసుకుంటున్నారు. మీ మీద క్రిమినల్ చర్యలు పెట్టాలి, మిమ్మల్ని జైలు వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ఆ నారాయణ వేయాలి. ఈ నారాయణ అంటాడు ఆ ఆంధ్రలో ఈరోజు మన యొక్క డబ్బుని, పేరెంట్స్ యొక్క డబ్బుని కాజేసి
భూములు కొని ఈరోజు జైల్లో పోటీ తిరుగుతా ఉన్నాడు, బెయిల్లో పోటీ తిరుగుతా ఉన్నాడు. ఎవరి డబ్బు ఐటీ, సిబిఐ, విజిలెన్స్ ఏం చేస్తా ఉన్నాయి, అధికారులు ఏం చేస్తా ఉన్నారు, ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఇకనైనా ఈ చైతన్య నారాయణని ఈ తెలంగాణ సమాజం నుంచి తరిమి కొట్టాలి. మన బంగారు భవిష్యత్తు అయినటువంటి మన పిల్లలని మనం కాపాడుకోవాలి. లేకపోతే తెలంగాణలో యువకుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది, మేధాశక్తి తగ్గిపోతుంది. అప్పుడు మనము చాలా వెనుకపోయే ప్రమాదం ఉంటుంది. ఇంటెలిజెన్స్ ని మనం కాపాడుకోకపోతే మన తెలంగాణ నెట్టేసిన వాళ్ళం అవుతాం. నిధులు నియామకాలతో ఆత్మాభిమానంతో తెచ్చుకున్న తెలంగాణలో బలిదానాలు అవుతూ ఉన్నాయి. ఈ బలిదానాలని అరికట్టాలి. ఓ ప్రభుత్వమా, ఫామ్ హౌస్ అయినటువంటి ముఖ్యమంత్రి గారు నేను చెప్తా ఉన్నా, ప్రీతి పోయింది, సాత్విక్ పోయిండు, రేపు ఇంకోడు పోతాడు, నీ ఇంట్లో పోతేనే మేల్కొంటావా అని మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. రైట్ శ్రీకాంత్, ఒక్కసారి మనకు జువెనల్ జస్టిస్ కి సంబంధించిన బోర్డు మెంబర్ వాసు సార్ గారు ప్రస్తుతం మనతో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వాసు సార్ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో ఈ యాక్ట్ దేనికి పనిచేస్తూ ఉంది? విద్యార్థులకు సంబంధించి చైతన్య నారాయణ కాలేజీలలో అనేక మంది విద్యార్థులు మృతి చెందినటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాము. సో వారిపై ఎటువంటి సెక్షన్స్ కింద తీసుకోవచ్చు? వాటికి సంబంధించినటువంటి జేజేటీలో ఏ యాక్ట్లు ఉన్నాయి? ఎవరైతే విద్యార్థి సాత్విక చాలా బాధపడుతున్నాము. అలాంటి సంఘటన జరగొద్దు మున్ముందు కూడా. అలాగే యాజ్ పర్ ఈ జేజే యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 75 లో ఏదైతే కార్పొరల్ పనిష్మెంట్ ఉంది, దీని ప్రకారంగా ఎవరైతే వీళ్ళకు క్రూరంగా పిల్లలమైన ప్రవర్తిస్తారో వాళ్ళకు శారీరక 75 జేజే యాక్ట్ ప్రకారంగా అక్యూజ్డ్ కి 5 years ఇంప్రిజన్మెంట్ ఉంది. అలాగే 5 lakhs rupees ఫైన్ కూడా ఉంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చట్టము ఏ విధంగా అయితే స్పందిస్తుందో అలాగే చట్ట ప్రకారంగా వెళ్తుంది. అలాగే ఐపీసీలో సెక్షన్ 7 ప్రకారంగా కూడా వాళ్ళకు ఫిజికల్ కింద మెంటల్ హరాస్మెంట్ కింద కూడా వాళ్ళకు పనిష్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క ప్రైవేట్ కాలేజెస్ లో కూడా ఎన్సిపిసిఆర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ ఎన్సిపిసిఆర్ గైడ్ లైన్స్ ప్రకారంగా కూడా ఈ యొక్క యాజమాన్యాలు పాటిస్తే బాగుంటది. అలాగే ప్రతి ఒక్క స్కూల్లో గానీ కాలేజ్ లో గానీ ఒక 2-2 టీచర్స్ తో గానీ, ఒక డాక్టర్ గానీ, ఒక లాయర్ గానీ, అది కూడా నామినేటెడ్ డిఎల్ఎస్ఏ నుంచి ఉండాలి. ఒక కౌన్సిలర్ గానీ, ఒక ఇండిపెండెంట్ చైల్డ్ రైట్ యాక్టివిటీస్ తోని ఒక కమిటీలు వేస్తూ వాళ్ళకు డే టు డే ఏం జరుగుతుందో కూడా తెలుసుకోగలిగితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో మొత్తంగా జావేద్ గారు, ఇప్పుడు మనం చూసాము వాసుదేవ్ సార్ గారు ఇప్పుడు క్లియర్గా కూడా చెప్పారు, ఈ సెక్షన్స్ కింద వాళ్ళపై కేసులు నమోదు చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పటికీ కూడా ఎంతోమంది విద్యార్థులు ఎందుకు మానసికంగా బాధపడుతున్నారు, లేకపోతే ఏదన్నా కార్పొరేట్కి సంబంధించినటువంటి కాలేజీలలో ప్రెషర్, వాళ్ళపై మానసిక ప్రెషర్ను పెంచుతున్నారు? సార్, ముందుగా ఏంటంటే వాళ్ళు కార్పొరేట్ విద్యా సంస్థల్లో వాళ్ళ ఒక స్టడీకి సంబంధించి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9-10 గంటల వరకు ఒక రోబోలాగా వాళ్ళు తయారు చేసినటువంటి పరిస్థితి మనం కార్పొరేట్ విద్యా సంస్థల్లో హాస్టల్స్ ఉన్నటువంటి రెసిడెన్షియల్ కాలేజీలలో మనం చూస్తుంటాము. వాళ్ళకి ఎక్కడ ఫ్రీడమ్ దొరకదు. కనీసం వాష్రూమ్కి వెళ్ళాలన్నప్పుడు టైం కూడా అక్కడ వాళ్ళకి పంపించరు. అక్కడ జేఎల్సీ పెట్టేసి ఎక్కడిపోతున్నారని చెప్పేసి వాళ్ళు చాలా విపరీతంగా టార్చర్ అయినటువంటి పరిస్థితి అక్కడ కార్పొరేట్ రెసిడెన్షియల్ స్కూల్లో కాలేజీలలో కనిపిస్తుంది. అలా చదువు చెప్తే పిల్లలకి బట్టిల్ చదువు వస్తుంది తప్ప శాస్త్రీయంగా చదువు రాదని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. శాస్త్రీయంగా చదువు రావాలంటే వాళ్ళకి ప్లే గ్రౌండ్ ఉండాలి, దాంతోపాటు ఫిజికల్ డైరెక్టర్ ఉండాలి. రెగ్యులర్గా వాళ్ళు ఆటాడి 9 గంటల నుంచి 3 గంటల వరకు 4 గంటల వరకు ఒక స్టడీ చెప్పి తర్వాతకి స్టడీ అవర్స్ పెట్టి తర్వాత వాళ్ళకు ఒక మేధాశక్తి పెరుగుతుందని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చూశాము. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలు ఇది ఒక్క కొత్త ఏమి కాదు. కార్పొరేట్ విద్యా సంస్థలు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది విద్యార్థుల్ని బలి తీసుకున్నట్టు చైతన్య నారాయణలో కనిపిస్తున్నాయి. అది ఎందుకు ప్రైవేట్ కాలేజీలలో, గవర్నమెంట్ కాలేజీలో ఎందుకు కనిపించవు? ఓన్ నారాయణ కాలేజీలో ఎందుకు కనిపిస్తున్నాయి?
అంటే అక్కడ వాళ్ళు స్టడీ చెప్పరు, ఓన్లీ రోబోలాగా తయారు చేస్తారు. మన శక్తి సామర్థ్యం ఉందా లేదా అని చెప్పేసి పేరెంట్స్లు అక్కడ తల్లిదండ్రులు చూసుకోవాలి. అలా చూసుకోరు తల్లిదండ్రులు. చాలా సందర్భాల్లో మేము చెప్తున్నాము, గైడెన్స్ గురించి చెప్తున్నాం. ఏంటంటే పిల్లలు జాయిన్ చేసేటప్పుడు వాళ్ళకి సామర్థ్యం నారాయణ చైతన్య కాలేజీలో చదువుతారా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి తెలుసుకోవాలి. ఇంకోటి ఏదో ఆటో డ్రైవర్ అని చెప్పేసి వాళ్ళ చైతన్య కాలేజీలు చేర్పిస్తే మా పిల్లగాడు చైతన్య కాలేజీలు చేర్పించాలని చెప్పేసి చాలామంది ఒక క్రియేటివ్ చేస్తున్నారు. అది అలా కాదు. పిల్లగాడు చదవాలనుకుంటే స్కూల్లో చదవగలుగుతాడు, గవర్నమెంట్ స్కూల్లో చదవగలుగుతాడు, ఒక గల్లీలో ఉన్నటువంటి స్కూల్లో కాలేజీలో కూడా చదివే శక్తి ఉంది. వాళ్ళు ఐఐటి ఎన్ఐటి ర్యాంకులు కొట్టిన సందర్భాలు కూడా మనం చూస్తుంటాం. అదే కార్పొరేట్ చైతన్య కాలేజీలలో నారాయణ కాలేజీలలో ఎంతమందికి ఐఐటి సీట్ ర్యాంకులు వచ్చినాయి? ఈ రోజుకు 1,00,000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఒక ఇయర్కి బయటకు వెళ్తున్నారు. ఎంతమంది ఐఐటి ర్యాంకులు వచ్చాయి? ఎంతమంది నీట్ ర్యాంక్ వచ్చాయి? ఓన్లీ 1,00,000 మంది విద్యార్థులలో 10,000 మంది విద్యార్థులు మాత్రమే ఐఐటి నీట్ ర్యాంకులు వస్తున్నాయి. మిగతా 90,000 మంది విద్యార్థులు ఎక్కడ పోతున్నారు? వాళ్ళ ర్యాంకులు ఎక్కడ పోయినాయి? మీరు ఇంటింటికి వచ్చి పిఆర్ఓలు పెట్టి ఇంటింటికి వచ్చి మీ పిల్లగానికి ఐఐటి ర్యాంక్ కంపల్సరీగా మేము ఇస్తాము, మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పినటువంటి పిఆర్ఓలు అక్కడ ప్రిన్సిపల్స్ ఎందుకు ఐఐటి సీటు వచ్చే ప్రయత్నం వాళ్ళు ఎందుకు చేయట్లేరు? మానసికంగా విద్యార్థులను ఎందుకు వేధిస్తున్నారు? మానసికంగా తల్లిదండ్రులను ఎందుకు వేధిస్తున్నారు అని చెప్పేసి మనం చాలా సందర్భాల్లో చూసాము. తల్లిదండ్రులు ఫీజు కట్టాలని చెప్పేసి ఈ రోజు కూడా తల్లిదండ్రులు ఫీజు కట్టాలని చెప్పేసి లబోదిబం మొత్తుకుంటున్నారు. హాల్ టికెట్ ఇష్యూ అవుతుంది ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ సంబంధించి పిల్లలకి. హాల్ టికెట్ ఇవ్వాలంటే వాళ్ళకి టోటల్ ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తారని చెప్పేసి ఈరోజు ఒత్తిడి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులు చేయలేని పరిస్థితి ఉంది. కరోనాలో తల్లిదండ్రులు ఉపాధి కోల్పోయి డబ్బులు లేక చాలా సందర్భాల్లో వేధించే సందర్భాల్లో కూడా తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, హైదరాబాద్లో కూడా కనిపిస్తున్నాయి. వెంటనే ప్రభుత్వం చైతన్య నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థల పైన నియంత్రించాలి, మూసివేయాలని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే తక్షణమే ప్రభుత్వము కేసీఆర్ తెలంగాణ రాకముందుకు చైతన్య ఉండదు, నారాయణ విద్యాసంస్థ ఉండదు అని చెప్పేసి కేసీఆర్ అయితే చెప్పిండో తర్వాతకి అదే కేసీఆర్ అదే ప్రభుత్వం అదే విద్యాసంస్థలను నడుపుతుంది. ఈ రోజుకైనా తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ యావత్ ప్రజానికం కూడా కార్పొరేట్ విద్యాసంస్థలు మూసేయాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఇంటర్ బోర్డు కొన్ని నిబంధనలు ఉంటాయి. దాంట్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 లేదా 5 గంటల వరకు విద్యకి సంబంధించి విద్యాభ్యాసం ఇవ్వాలి అనేది ఇంటర్ బోర్డులో మెన్షన్ చేసినటువంటి రూల్ ఇది. సో పర్ డే 7 అవర్స్ ఎడ్యుకేషనల్ పర్పస్లో 7 అవర్స్ యూజ్ చేయాలి అనేది ఇంటర్ బోర్డు ఇచ్చినటువంటి నిబంధన. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో నారాయణ శ్రీ చైతన్యలో ఏం జరుగుతోంది? ఉదయము 8 గంటల నుంచి మొదలు పెడితే క్లాసులు దాదాపు అంటే యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి రికార్డ్స్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా క్లాస్ రూమ్స్ పెడుతున్నారు. ఇదే కాకుండా స్పెషల్లీ ఏం చేస్తున్నారు అని అంటే ఉదయం సమయంలో 4:30కు అబ్బాయిని అయినా వాళ్ళకి హాస్టల్స్లో ఉండేటువంటి వాళ్ళని లేపడము, రాత్రి 10 వరకు చదువు. అంటే ఒక పర్ డేలో యావరేజ్గా వీళ్ళు 16 గంటలండి, 16 గంటలు ఒక బ్రెయిన్ పై 16 గంటలు. ఎస్ 16 గంటలు. అంటే ఇక్కడ మీరు గమనించాలి ప్రణయ్ అన్న, నారాయణ చైతన్య మేము ముందు నుంచి చెప్తాను అదే అంటే ఎందుకు ఈ 16 గంటలు అనేది విద్యార్థుల పైన ఎందుకు వేస్తున్నారు? నేను చెప్తున్నా కదా, రాక్షసుల తత్వం ఇది. రాక్షసులకి జాలి దయ మానవత్వం ఉండవు. 16 గంటలు పిల్లవాడిని చదివిపిస్తే మనకు ర్యాంకులు వస్తాయా? ఒక్కో కాలేజీలో సుమారుగా మనం పక్కనున్న మాదాపూర్ కొండాపూర్ పోదాము, 1000 మంది పిల్లలు ఉంటారు. ఆ 1000 మందిలో 1000 ర్యాంకులు వస్తాయా? పేరెంట్స్ మీరు కూడా గమనించాలి. వందో ఒక ర్యాంక్ వస్తుంది. ఇక్కడ మాదాపూర్ ఉన్న ర్యాంక్ తీసుకొచ్చి నారాయణగూడలో వేస్తాడు, నారాయణగూడ ఉన్న ర్యాంక్ అంబర్పేటలో వేస్తాడు. అంటే వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది. మీ పిల్లవాడు 20 గంటలు చదివినా 1 గంట చదివినా శ్రద్ధగా అంతఃకరణ శుద్ధితో చదివితే వాడు తప్పకుండా జీవితంలో ఉన్నతమైన స్థాయిలో ఉంటాడు. ర్యాంకర్ కాదు మనం ముఖ్యం కావాల్సింది. మీ యొక్క ఆలోచన విధానాన్ని వారు క్యాచ్ చేసుకొని సైకలాజికల్గా ఈరోజు ఐపీఎల్, బీపీఎల్, సెమీ, స్పార్కు, బోర్కు, చైనా అన్ని ఫోర్కులు కూర్చుతున్నారు కడుపులా. మీ పిల్లల యొక్క ప్రాణాలను బలిగొంటున్నారు. ఈరోజు మనం గమనించవచ్చు. ఈరోజు మీరు 8 గంటలు అన్నారు, 6 గంటల నుంచి స్టార్ట్ 6 గంటలకి ఐపీఎల్, సెమీ, సిఓ అని చెప్పేసి స్పార్క్ అని మొదలుపెట్టి 10 గంటల వరకు మీరు గమనించాలి. పరిణామ పిల్లవాడు 10 గంటలకు వచ్చి కృత్యాలు తీర్చుకొని
ఏమన్నం తింటాడు, వానికి ఏం శక్తి ఉంటుంది, ఈరోజు ఫిజికల్గా ఏ విధంగా ఎదుగుతాడు. మీరు చూస్తే వానికందరూ నారాయణ చేత చదివేట వాళ్ళందరూ కూడా సోడాబుడ్డి అద్దాలు ఉంటాయి. చట్టాలను బలోపేతం చేసలేరు, వాళ్ళు క్లియర్ చేసలేం. 1098 ఉందన్న, 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్. అమెరికాలో 911 ఏ విధంగా ఉన్నదో 18 సంవత్సరాల లోపల పిల్లలందరూ నెంబర్ కాల్ చేయాలి. కాల్ చేసి ఇక్కడ జువెనైల్ వాళ్ళు వచ్చి అన్న చెప్పిండు, చాలా సంతోషం. కానీ ఇదే జువెనైల్ అధికారులు ఎందుకు విజిట్ చేస్తలేరు? ఎందుకు విజిట్ చేస్తలేరు? పోలీస్ వాళ్ళు మేము పోతే ధర్నా చేస్తే తీసుకొని పోలీస్ స్టేషన్ లో పడేస్తారు, బూట్ కాలుతో అంటారు, మా తల్లిదండ్రులని మమ్మల్ని కడుపులో గుద్దుతారు. ఆ కడుపు పేగు వాళ్ళకి అర్థమైతే తెలియదు. ఆ యొక్క కాలేజీల మీద 420 చీటింగ్ కేసు ఐపీసీ పినల్ కూడా చెప్తుంది, ఎందుకు నమోదు చేయట్లేదు? మీరు ఆలోచించాలి. మీ వల్ల కూడా ఈరోజు పేరెంట్స్ కి రక్షణ. మేము వచ్చి విద్యాసంఘాలు వచ్చి ధర్నా చేస్తే ఒక కేసు నమోదు చేస్తారే, అందుకు నమోదు చేస్తలేరు. మీరు సంఘటన జరిగిన తర్వాత మీరు ఎందుకు నమోదు చేస్తా ఉన్నారు? జడ్జిలు ఉన్నారు, మీరందరూ కూడా ఒక కమిటీ ఫామ్ చేసి ఫోరం ఫర్ గుడ్ అనే ఒక సంస్థ ద్వారా మీరు కూడా చెప్పాలి. మీలాంటి న్యాయ నిపుణులు రాజ్యాంగం వల్ల ప్రజలు ఏ విధంగా సుభిక్షంగా సురక్షిస్తుంది. ఈ డిబేట్లలో ఇలాంటి డిబేట్ లో న్యాయ నిపుణులు మేధావుల దీనిపై పిల్లులు వేయడం, జాగృతం చేయడం అలాంటి విద్య మేము జంగ్మే ఉత్తర్రే. లేకిన్ మీరందరూ కూడా ఈ యొక్క దిమాగ్ కార్పొరేట్ భూతాన్ని మీరందరూ కూడా తొలగించే ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు ఈ సాక్షాత్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చూస్తున్నాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అయితే పెద్ద మాఫియా అన్న. అక్కడ ఒక మధుసూదన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉంటాడు, అతన్ని సెక్రటరీకి పంచాయతీ ఉంటుంది. వారి యొక్క ఏమంటారు అందరూ కూడా పెంచారు. వారికి అనుకూలంగా ఉంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒకలాగా ఉంటుంది, అనుకూలం ఇంకోలాగా ఉంటుంది. అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వ్యక్తుల చేతులు ఉందా, వ్యవస్థ చేతులు ఉందా? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే ఏంది, ఎవరిది? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలా. మేము చూస్తాం లాస్ట్ టైం తవ్వకాలకు వేదిక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వల్ల సుమారుగా 17 మంది ప్రాణాలు పోయినాయి. ఆ ప్రాణాలను తీసుకురాగలుగుతారు. 17 ప్రాణాలు అంటే ఒక తల్లి తండ్రి 50 మంది జీవితాల్లో ఇది చేసిరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఇవన్నిటి మీద కూడా విజిలెన్స్ సంస్థలు, ఏబిఐ న్యాయ విచారణ సంస్థలు కూడా ఒక కన్నేయాలి, సుమోటోగా తీసుకోవాలండి. విద్యార్థి నాయకులు చేయడమా లేక సామాజిక కార్యకర్తలు ఏం కాదు, సుమోటోగా తీసుకొని దీన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టాలా. ఈ కార్పొరేట్ కాలేజీలో స్కూల్లో పిల్లలు చనిపోతున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే కార్పొరేట్ కాలేజీ స్కూల్లో వేదిక డ్రగ్స్ అండి. మీరు గమనించండి, డ్రగ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి అంటే ఇక్కడ కార్పొరేట్ చైతన్య నారాయణ దొరుకుతా ఉన్నాయి. ఈరోజు 8, 9 తరగతి 10వ తరగతి పిల్లవాడు డ్రగ్స్ ని రుచి చూస్తా ఉన్నాడు. ఈరోజు గాంజా చూస్తా ఉన్నాడు. ఈ పిల్లలు ఏం చేస్తా ఉన్నారు? నీలి చిత్రాలు చూస్తా ఉన్నారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ పేరుతో వ్యాపారం. ఎందుకు చెప్తా ఉన్నారు? ఇక్కడ స్కూల్ ఏమంటారు, యూనిఫామ్, బుక్, పెన్ను, గన్ను, చిన్ను అన్ని కూడా ఆనే కొనాలి. వ్యాపారాన్ని మొదలు పెడుతున్నందుకు వాడిని కూడా డబ్బులు పడేస్తే మా అమ్మనైతే ఎవడైతే రాబోయే కొనొచ్చు అనే ఆలోచన మొదలవుతున్నదండి. మీరు వ్యాపారం చేస్తూ ఉన్నాడు. స్కూల్ యూనిఫామ్ ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ కమిటీ ఉన్నది. తిరుమలరావు వారు ఎవరో ఉండే పెద్దవాళ్ళు, వాళ్ళు కమిటీ ఇచ్చినారు. దాంట్లో కూడా అనుకూలంగా ఈ కార్పొరేట్గా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వంలో కార్పొరేట్ యొక్క వ్యక్తులు ఉంటారు. కార్పొరేట్ వ్యక్తులు ఉన్నందుకే ఆ యొక్క కమిటీలు కూడా వారికి అనుకూలంగా ఉంటాయి. అరే ఫీజు ఎంత ఉండాలి? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మీరు ఒకటి గమనించాలి ప్రణయ్ అన్న. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మనం చదువుకున్నాం, జూనియర్ కాలేజ్ అంటుండేనా లేకపోతే మనము సిఓ క్యాంపస్ అంటున్నా, ఐపీసీ అంటున్నా? మనం చదివినప్పుడు ఒక ఇంటర్మీడియట్ కాలేజీలో బైపీసీ, ఎంపీసీ, సిఈసి, హెచ్ఈసి అని ఒక జూనియర్ కాలేజ్ ఉండేది. ఈరోజు ఎంపీసీకి ఒక కాలేజు, బైపీసీకి ఒక కాలేజు, సిఏకి ఒక కాలేజు, తపస్య అని ఒకడు వస్తాడు, మాస్టర్ మైండ్స్ అని ఒకడు వస్తాడు, ఇంకా మా సిఎంఎస్ అని ఇంకోటి వస్తాడు సిఏకి. అంటే ఎక్కడ పోయినా మార్కెటింగ్ స్ట్రాటజీ వదులుతూ పేరెంట్స్ యొక్క డబ్బులని ఈరోజు అందరూ దొంగగా దోచుకుంటున్నారు, దొరలాగా బతుకుతా ఉన్నారు. కానీ పిల్లల ప్రాణాలు పోతున్నాయి, ఎర్రలవుతున్నారు పిల్లలంతా. కానీ మన ఫామ్ హౌస్ నుంచి ముఖ్యమంత్రి వస్తలే. ఈరోజు ట్విట్టర్లో ఉన్నటువంటి యాక్టివ్ మంత్రి మన రామన్న విదేశాల్లో తిరుగుతాడు. విదేశాల్లో పిల్లలను వేధిస్తే ఏమైతే తీసుకుపోయి బొక్కలు వేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులైనా ఎవడైనా సరే, టీచర్ అయినా సరే వేధిస్తే తీసుకుపోయి వాడు వేస్తారు. ఇది వేస్తారా? మనమంతా ఫారెన్లో తిరుగుతూ ఉన్నాం. మన హిమాంశురావు కూడా ఓపీలో చదివిండు. వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి స్వేచ్ఛగా అదేదో పెట్టిండు. మేము నాకు ఆ పేరు తెలియదు, అంగ్రేజ్ మీడియం చదవలే కాబట్టి అదేదో పెట్టిండు. వాళ్ళ అమ్మని ఈ నారాయణ చైతన్య చదివిన వానికి ఎందుకు ఇస్తలే అవకాశం? ఎందుకు ఇస్తలే?
వాడు క్రికెట్ టోర్నమెంట్ అవుతున్నా, ఒక ఖోఖో క్రీడలో పాల్గొంటున్నా. స్కూల్ గేమ్ ఫెడరేషన్ లో నారాయణ చైతన్య పాత్ర ఏంటంటే పీడీలు ఎంతమంది ఉన్నారు తీయండి, క్వాలిఫైడ్ టీచర్లు ఎంతమంది ఉన్నారు, ప్రొఫెసర్లు ఎంతమంది ఉన్నారు, ఇవేవి లేవు. కానీ మీనమేచాలు లెక్క పెట్టుకుంటా వానికి ఏదైనా ఈవెంట్ పెట్టగానే ఆడ తలుక్కుమని మెరుస్తారు. ఓ నారాయణ చైతన్య. ఇంకోటి క్రికెటర్స్ కి బుద్ధి లేదా అని అంటున్నారు రోహిత్ శర్మ. వాడు బ్రాండ్ అంబాసిడర్ గా అయితే ఉన్నాడు. అరే కార్పొరేట్ కాలేజీలో పిల్లలు చచ్చిపోతున్నారు సార్, మీరు డబల్ సెంచరీలు కొడుతూ ఉన్నారు. డబల్ సెంచరీలు కాదు, ఇలా 1000 సెంచరీలతో పిల్లలు చచ్చిపోతా ఉన్నారు. ఇంకొద్ది అల్లు అర్జున్ తగ్గేదేలే అంటాను, నీ ఆవిడ ప్రాణాలు తగ్గుతున్నాయి రా బాబు. గమనించండి, మీరు ఎంకరేజ్ చేస్తుంటేనే కార్పొరేట్ భూతాలు ఈరోజు ఇట్లా విచ్చలు విడిగా తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మేము వేడుకుంటున్నాం, సినీ స్టార్స్ కైనా సరే క్రికెటర్స్ కైనా సరే మీరు మార్కెటింగ్ డబ్బులు సంపాదించే యోజనలు చేయకండి. మా పిల్లల భవిష్యత్తు, నువ్వు క్రికెటర్ ఆడి మంచిగా డబల్ సెంచరీలు కొడుతున్నావు, నువ్వు 200 కోట్లు సంపాదిస్తున్నావు, అది నేర్పు. కానీ ఈరోజు 1-2 ర్యాంకులు మీకు తెలుస్తా ఉన్నాయి. మీ పిఎల్ చెప్పండి, ఇది చాలా తప్పు, వాళ్ళు చేసేది చాలా తప్పు. వాళ్ళ వల్లనే అడ్మిషన్లు పెరుగుతా ఉన్నాయి, ఇంకా ఫీజులు పెరుగుతున్నాయి. 1,00,000 రూపాయలు 5 లక్షలు అవుతా ఉన్నాయి. మీ వెనుక చెప్తున్నా కేటీఆర్ గారు, మీరు కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయండి. బ్రాండ్ అంబాసిడర్ ప్రమోట్ చేస్తుండే నారాయణ చైతన్యని. పిల్లల ప్రాణాలు ముఖ్య కారణం. ఈ మానవకుల సంఘాలు ఎవరుతున్నాయో వాళ్ళ మీద కేసులు వేయండి, అందరం పోదాం పండి, వాళ్ళ ఇంట్లో ముట్టడిస్తాం. వాళ్ళందరూ కూడా దీని ద్వారా సరే ఈ నారాయణ చైతన్యలో ప్రాణాలు, పిల్లల ప్రాణాలు తగ్గుతాయి. మన తెలంగాణ భవిష్యత్తు మనం కాపాడుకునే వాళ్ళం. ఆవేశంగా ఎందుకు చెప్తానంటే వీళ్ళ బ్రాండింగ్ చేస్తున్న డబ్బుల కోసం ప్రాణాలు వస్తున్నారా మీ బతుకు. చాలా బాధగా అనిపిస్తుంది. ఒక న్యాయ విద్యార్థిగా చెప్తా ఉన్నా. రోహిత్ శర్మ కానీ, అల్లు అర్జున్ కానీ, ఇంకెవడో వస్తాడు రేపు, హీరోయిన్లు కానీ. అంటే ఇదేంటి అడ్వర్టైజ్మెంట్ అండి? జావేద్, లాస్ట్ టైంలో ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆన్లైన్ స్టడీస్ అనేది చాలా పెరిగిపోయినాయి. కోవిడ్ టైంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని స్టార్ట్ చేశారు. సో దీంతో కూడా ఒక విద్యార్థి నిన్న చైతన్యపురిలో సూసైడ్ చేసుకున్నాడు. తల్లి మందలించిన కారణంగా కూడా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సో మెంటల్ వీళ్ళంతా ఏంటి, ఆన్లైన్కి అలవాటు పడ్డారా లేదా ఈ ఒక ఫ్యాషనేటిక్గా ఆత్మహత్యలు అనేది ఒక ఫ్యాషనేటిక్గా తీసుకెళ్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నిన్న బ్యాంక్ ఎంప్లాయీ తల్లి తండ్రి వాళ్ళు చదువుతుంది చైతన్యపురి కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న అబ్బాయి. మనం చూసినట్టయితే కరోనా టైంలో 3 సంవత్సరాలు మొత్తం ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇచ్చారని చెప్పేసి ఉన్నది. ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించి మనం గ్రామ స్థాయిలో అయితే ఇక్కడ మనం చూడలేదు ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఎవరికి ఫోన్స్ లేవు, నెట్వర్క్ సౌకర్యం కూడా లేదు. ఎవరైతే ఫీజు కట్టి జాయిన్ అయ్యారో కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళకి మాత్రమే ఫోన్లు ఇచ్చేసి తల్లిదండ్రులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, పిల్లల పని పిల్లలు చేసుకుంటున్నారు. చూసినట్టయితే ఆ పిల్లగాడు ఆ ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు. ఆ ఫోన్లో ఒక్కసారి మన కరోనా ఓపెన్ అయిన తర్వాతకి ఇప్పుడున్న పరిస్థితుల్లో 6th క్లాసు స్టూడెంట్స్ నుంచి ఇప్పుడు మన డిగ్రీ స్థాయి వరకు ప్రతి ఒక్క స్టూడెంటు ఫోన్కి అడిక్ట్ అయిపోయి చెడు వ్యసనాలు, ముఖ్యంగా గంజాయి, బెట్టింగ్స్, డ్రగ్స్, రకరకాలైనటువంటి చెడు వ్యసనాలకు అలవాటు అయిపోయి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు వేధిస్తున్నారు, బయట ప్రపంచంలో ఉన్నటువంటి వేధిస్తున్నారు. ఇప్పుడున్న క్రిమినల్ కేసులు మా హైదరాబాద్లో చూసినట్టయితే ఎక్కువ యూతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో, ఈ ఇయర్లో 2022 ఈ సంవత్సర కాలంలో ఎక్కువ స్టూడెంట్స్ అలాగే యూత్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎక్కువ బెట్టింగ్స్కి అలవాటు అయ్యారు. బెట్టింగ్స్కి అలవాటైపోయి వాళ్ళు 25-30 యూత్ మొత్తం కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళకి బెట్టింగ్స్లలో అలవాటు చేశారు, రకరకాలుగా నీళ్ళు చిత్రాలు అలవాటు చేశారు, గంజాయికి అలవాటు చేశారు, అట్లాగే డ్రగ్స్కి అలవాటు చేశారు. ఇదంతా కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ సిస్టమ్ అలవాటు చేసిందని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మేము ఒకటి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటే, మీరు ఒక విద్యార్థి శక్తి సామర్థ్యం ఎంత ఉందో ఫస్ట్ చూడండి. ఒకటి క్వశ్చన్ వేస్తున్నాను, మీరు చదివేటప్పుడు ఎలా చదివారు, ఏ స్కూల్లో ఏ కాలేజీలో చదివారు, మీరు ఈ పొజిషన్లో ఎట్లా వచ్చారు, ఒక టీచర్ కానీ ఒక ఎంప్లాయీ కానీ ఒక మంచి స్థాయిలో మీరున్నారు. మరి మీ స్థాయిలో మీ స్కూళ్ళు కాలేజీలు మీరు చదువు చేపించినప్పుడు ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలను ఎందుకు చేర్పిస్తున్నారు పిల్లల్ని? అదే గవర్నమెంట్ స్కూల్లోనూ, అదే గవర్నమెంట్ కాలేజీలో, అదే ప్రైవేట్ కాలేజీలో చేర్పించగా మీ ఇంటి పక్కన ఎందుకు కార్పొరేట్ విద్యా సంస్థలు చేర్పిస్తున్నారు? కార్పొరేట్ విద్యా సంస్థలు అంటే ఒక బ్రాండ్ను అలవాటు చేశారు. ఈ సొసైటీ మొత్తం కల్చర్ కూడా ఒక బ్రాండ్ కల్చర్గా తయారు చేసిన పరిస్థితి ఉంది. ఆ బ్రాండు కాదది, మొత్తం బోగస్. ఒకసారి మీరు చైతన్య విద్యా సంస్థల గేట్ దగ్గరికి పోతారు తప్ప లోపలికి వెళ్ళి చూడండి. లోపలికి వెళ్తే దాని మొత్తం వ్యవహారం మొత్తం బయటపడుతుంది. మొత్తం వ్యవహారం మొత్తం బయటపడుతుంది. అదొక జైలు. పేరెంట్స్ సైకాలజీ ఎట్లుందంటే పిట్టా పంచాయతీలో పిల్లి దూరినట్టు ఈ కార్పొరేట్ వాళ్ళు దూరుతారు.
నిజంగా చెప్తా ఉన్నా. So, పిట్టలు మొత్తంగా ప్రాణాలు పోతున్నాయి, తల్లిదండ్రులు పోతున్నాయి, పిల్లలే పోతున్నాయి. ఈ కార్పొరేట్ పులియా తెలుసులే కానీ అధికారులు అయితే పిల్లి అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే వాని గేట్ దాటలేని గేట్ లోపలికి రాలేని పరిస్థితి, పర్మిషన్ లేదని ఓపెన్ గా చెప్పలేని పరిస్థితి. జిహెచ్ఎంసీ కానీ మిగతా ఏ డిపార్ట్మెంట్ అడ్వర్టైజింగ్ బోర్డు చేస్తాను, వీళ్ళందరూ కూడా ఎవ్వరు ఏం చేయట్లేదు. ఎందుకంటే పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళకి తాయిలాలు అందుతా ఉన్నాయి. దీని వెనకాల ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వ మినిస్టర్లు ఉన్నారు, వాటాలు ఉన్నాయని కూడా కథనాలు వచ్చినాయి. ఎందుకు స్పందిస్తలేరు? టాటా చెప్తారు కాబట్టి ప్రజలు, అందుకే మీరు ఈ విధంగా చేస్తా ఉన్నారు. మొన్న లాస్ట్ టైం 79 కాలేజీలకి పర్మిషన్ లేదని చెప్పేసి గవర్నమెంట్ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ రోజు ఎన్ని కాలేజీలు మూసేశారు? సో థ్యాంక్ యూ జావేద్ అండ్ థ్యాంక్ యూ సికన్. సో మొత్తంగా ఈ రోజు మనం చూసుకుంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ నెలలో 20 రోజులలో గడిచిన 20 రోజులలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేవలం కార్పొరేట్ కాలేజీల వల్ల ఎంతోమంది 18 to 25 ఏజ్ ఆఫ్ చిల్డ్రన్స్ చనిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. కేవలం మానసిక ఒత్తిళ్లకు గురైపోయి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి, మీ పిల్లలు చదువుతున్నారా అని ఆలోచించడం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నటువంటి దిశగా ఆలోచించండి. కార్పొరేట్ సంస్థలు మీ ఇంటికి వచ్చి అడ్మిషన్స్ ఇస్తాము, ఫ్రీ అడ్మిషన్స్తో మిమ్మల్ని తీసుకుపోయి మీ పిల్లల్ని ఏం చేస్తున్నారు అన్నటువంటి వర్షంలో ఒక్కసారి ఆలోచించండి. గడిచిన 20 రోజుల్లో 6 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.